అసలు మీరు ఎవరి ఫ్యాన్ యూజువల్గా? హీరోస్ నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు. ఈ జనరేషన్లో ఎవరు లేరు, మధ్య జనరేషన్ కూడా మరీ ఓల్డ్. అంటే మా ఊర్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అవే వచ్చేవండి. తేజ న్యూస్, ఈటీవీ సినిమా అని 2 ఛానల్ ఉంటాయి, అవే వచ్చేవి. ఏ ఊరండి మీది? మాది కొత్తూరు దగ్గర గురండి అని ఒక చిన్న పల్లెటూరు. ఓకే. సో యూజువల్గా బెహ్రా అనగానే అందరూ ఒరిస్సా అనుకుంటుంటారు కదా, ఏంటి ఒరిస్సా ఒరిజినేటెడా మీరు, లేకపోతే? తెలుగునండి నేను, తెలుగు. ఓకే, పక్క శ్రీకాకుళం దగ్గర ఒక చిన్న ప్లేస్, కొత్తూరు, శ్రీకాకుళం జిల్లా. ఓకే. మరి అంటే చాలా రిమోట్ విలేజ్ అని చెప్పొచ్చు. బాగా చిన్న ఊరు, 300 ఇల్లు ఉంటాయి అంతే. 250, 300 ఉంటాయి. ఇప్పుడు ఊర్లో ఎవరు లేరండి, అందరూ హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఊరంతా తాపి పనులని వలసలు వెళ్ళిపోయి అలా ఉంటాయి, కానీ ఇక్కడ ముసలి వాళ్ళు ఉంటారు ఊర్లో. ఓకే. ఎప్పుడైనా మిస్ అవుతూ ఉంటారా ఊరిని? అయ్యో, మా ఊరంటే చాలా ఇష్టం. వెళ్తూ ఉంటారా? వెళ్ళిపోతాను. ఏంటి ఓన్లీ సంక్రాంతికే వెళ్తారని కంప్లైంట్ చేస్తుంటారంట ఊర్లో వాళ్ళు. అప్పుడప్పుడు లేట్గా వెళ్తానని. ఓకే. అమ్మగారు ఎక్కడ ఉంటారు? అమ్మ ఊర్లోనే ఉంటారు. అందరు పెద్దగా అయిపోయారు, లైక్ తీసుకురావాలి, అమ్మతో ఉండాలి అన్న థాట్ ఎప్పుడైనా? ఆవిడ రాదండి, ఆవిడ రాదు. ఊరికే అంకితం. వచ్చిన టీవీ చూసి సీరియల్ చూసి మళ్ళీ పడుకుని పోయి వెళ్ళిపోతాను బాబు, రేపు 5 కేజీలు బియ్యం బయట పెట్టేసాను, ఎలకలు తినేస్తాయి అంటది. నీ కొడుకు కన్నా 5 కేజీలు బియ్యం ఎక్కువ అనుకుంటారు. ఇంకా వర్క్ చేస్తున్నారా అమ్మగారు? ఓకే. ఏం వర్క్ చేస్తారు? అంగన్వాడీ టీచర్ అండి ఆవిడ. ఓ, అంటే ఇప్పుడు చాలా వరకు ఇంత ఫేమ్ వచ్చింది, ఇంత డబ్బులు సంపాదిస్తున్నారు, ఇంతే రావట్లేదు, ఇంత డబ్బులే రావట్లేదండి. బట్ స్టిల్ అంటే అమ్మగారు చాలా కష్టపడి మిమ్మల్ని పెంచారని విన్నాను. చాలా గుర్తుంది లేదు, ఇంత డబ్బులే రావట్లే. లైక్ చాలా సందర్భాల్లో చెప్పారు, అమ్మగారు చాలా కష్టపడి మమ్మల్ని చదివించారు, నన్ను చెల్లిని అని. ఇప్పుడు ఎందుకు జాబ్ మానేయమని చెప్పొచ్చు కదా హ్యాపీగా. చెప్పాను. ఏమన్నది? ఏమన్నది? మా అన్న ఇంక నీ పన్ను చేసుకుని నా పన్ను నేను చేసుకుంటాను, నేను నీకు రూపాయి అడగను అంటే మళ్ళీ ఫోన్ చేసి బాబు డబ్బులు ఊరికే ఆవిడ సరదా. సో నేను అమ్మగారి గురించి ఏం చెప్తారు? ఇట్స్ వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ కదా. అంటే నేను సంపాదించే టైంకి అమ్మకి వయసు అయిపోయింది. సో అది అంటే నేను ఇంకా ఇప్పుడు నేను బంగారం కొనిచ్చిన, చీర కొనిచ్చిన, పక్కింటికి వెళ్ళి చెప్తుంది, కానీ వేసుకొని తిరిగి అంత వయసు లేకుండా పోయింది ఆవిడకి. ఏంటి లైఫ్లో ఏదైనా రెగ్రెట్ ఏమైనా ఉందా? దిస్ ఇస్ ద రెగ్రెట్, నేను ఇంకా అసలు దాన్ని తిరిగి తీసుకురాలేను అన్న విషయం ఏమైనా ఉందా లైఫ్లో? ఏంటి? ఐఎమ్ నాట్ గుడ్ సన్ యాక్చువల్లీ, అదొక్కటే రిగ్రెట్. యు ఆర్ నాట్ గుడ్ సన్? ఐఎమ్ నాట్ గుడ్ సన్. అయ్యో, అదేంటండి, ఎందుకు? అంటే చెప్పాను కదా, ఇంతకుముందు అమ్మకి బాగా చూసుకుని జాబ్ చేసి డబ్బులు పంపించి మంచి, అప్పుడు నేను సెటిల్ అయి ఉంటే ఇంకా మంచి వైద్యం చేయించేవాడిని. ఇప్పుడు కూడా సెటిల్ అయిపోయారు కదా, లైక్ ఫైన్ కదా. కానీ ఇప్పుడు అమ్మకి ఎంత ఇది లేదు. ఇప్పుడు నేను ఒక అమ్మని ఎక్కడైనా జాయిన్ చేద్దామన్నా, ఎక్కడైనా తీసుకెళ్దామన్నా సరే, ఆవిడ మొన్న మాల్కి వెళ్ళారు, ఒక దగ్గర కూర్చుని పోయారు ఆవిడ, మొత్తం తిరగలేక. సో అది అట్లీస్ట్ ఒక మాలే తెప్పలేకపోయినా, నేను ఒక కంట్రీ తీసుకెళ్ళి అది చూడమ్మా అంటే రావదండి. చెప్తున్నా, కొంచెం ఎర్లీగా నేను సెటిల్ అయ్యి ఉంటే తీసుకెళ్ళేవాళ్ళు. ఎందుకు ఎర్లీగా సెటిల్ కాలేకపోయారు? అంటే అవకాశాలు ఇండస్ట్రీలో లేట్గానే వస్తాయి, లేట్గానే సెటిల్ అయ్యారు, ఎదగడం వేరండి. ఏంటి తేడా సెటిల్ అవ్వడానికి ఎదగడానికి? సెటిల్ అవ్వడం అంటే ఏంటంటే, సెటిల్ అనేది ఎవరు అవ్వడండి. నాకు 1,00,000 రూపాయలు నెలకు జీతం వచ్చింది అనుకోండి, సెటిల్ ఎందుకు అవుతాడు? ఇంకేదో కావాలి. ఇంకో నేను ఇల్లు కొనుక్కుని 50,000 ఈఎంఐ కట్టుకుని 50,000 ఎలా బతకాలని ఆలోచిస్తాను. 2 లక్షలు వచ్చింది అనుకోండి, ఇంకొంచెం పెద్ద ఇల్లు కట్టుకుని కారు కొనుక్కొని 2 ఈఎంఐలు పెడతాను. సో సెటిల్ అవ్వగానే, అంటే సెటిల్ అంటే మీకు నమ్మకం అండి, నెల నాకు ఒక జీతం వస్తుంది, ఏమైనా జీతం నాకు ఇన్కమ్ నాకు వచ్చేస్తుంది అని ఒక ధైర్యం ఉంటుంది. ఎదగడం అలా కాదండి. ఎదగడం అంటే మీరు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు చాలా వదిలేయాలండి, లేకపోతే మీరు చేయలేరండి. సో ఇప్పుడు ఏ ఒక్క ఎమోషన్ మిమ్మల్ని వెనక్కి లాగినా మీరు ముందుకెళ్ళారు. ఇప్పుడు మీరు ఇక్కడ దాకా వచ్చారు, ఎన్ని వదిలిసుంటారు, ఎన్ని చూసుకుంటారు, డెఫినెట్గా చాలా వదిలేయాలి. అందుకే నేను ఎవరైనా ఊర్లో ఉండే, నేను వచ్చేస్తాను రా సినిమాల్లోకి అంటే, వచ్చి వెంటనే పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఆయన తీసేద్దాం, నువ్వు చేయదరు. అంటే ఇండస్ట్రీకి వస్తేనే, అంటే ఈ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీకి, లైక్ మన ఇండస్ట్రీకి వస్తేనే ప్రాబ్లమ్స్, ఎనీ ఇండస్ట్రీలో కూడా ఇలా. మీకు సింపుల్ అండి, మీరు ఎక్కడికో ఏ ఇండస్ట్రీకి వస్తే అమ్మని వదిలేయాలా లేకపోతే ఫ్రెండ్స్ని వదిలేయాలా అంటే, చదువుకున్నారు కదా, డాక్టర్ చదువుకున్నారు, మీరు ఎగ్జామ్స్ అప్పుడు ఏం చేసేవాళ్ళు? ఎరబాబా సినిమాకి వెళ్దాం, ఇంకేం విషయాలు, అమ్మ కూరండే అంటారా? ఏం చేస్తారు? రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఎవడొచ్చినా మీకు చిరాగా వచ్చేసి చదువుకుంటారు. ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది అనగానే ఇంకెవడేం మాట్లాడి ఇంటర్ట్ అయిపోతూ ఉంటారు, ఎక్కడ మర్చిపోతా అన్న భయం ఉంటుంది మీరు రాసే ఆ ఒక్క ఎగ్జామ్కి. అవునా, ఎందుకు అది మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. అలాంటి ఎగ్జామ్లు మీరు చదువుకున్నప్పుడు ఎన్ని రాస్తారండి కదా. మరి మీరు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మీరు ఎంత ఐసోలేటెడ్గా ఉండాలి, మీరు
ఈ రిలేషన్స్ నుంచి, ఎమోషన్స్ నుంచి ఏ ఒక్కడైనా ఆపేస్తుంది అనుకోండి, మీరు వెనకడిగేస్తారు. కరెక్ట్. సో మీరు ఇలా ఎదిగే ప్రాసెస్లో కొంతమంది మనుషుల్ని, మీకు ఇంపార్టెంట్ అనుకున్న మనుషుల్ని, లేకపోతే మీకు ఇంపార్టెంట్ అయిన ఎమోషన్స్ని వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. ఏంటి అవి? అవునండి. ఎమోషన్స్ కానీ, పర్సన్స్ కానీ? అవునండి, చాలా ఉన్నాయండి. ఉంటాయండి, ఉంటాయండి. ఏంటవి? అవి ఇందులోండి ఇప్పుడు అన్నీ డిస్క్లోజ్ చేయడం చాలా ఉన్నాయండి. ఓకే. అంటే ఏదైనా ఒక సందర్భమైనా ఫ్రెండ్స్ మిస్ అయిపోయాను, నేను ఇష్టపడే వ్యక్తులు, నన్ను ఇష్టపడే వ్యక్తుల్ని ఆఫ్టర్ ఫ్యూ ఇన్సిడెంట్స్ తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలనుకున్నప్పుడు కూడా కొంతమంది నేను వదులుకోవాల్సి వచ్చింది. ఆ ప్రాసెస్ అండి, ఆ ప్రాసెస్లో వదులుకున్నాను చాలామంది. ఓకే. అవి చాలా జరిగినాయండి అట్లా. సో మీరు అంటే ఇండస్ట్రీకి రాకముందు నార్మల్ జాబ్స్ చేసినప్పుడు ఫస్ట్ పే చెక్ ఎంత తీసుకున్నారు? శాలరీ ఇండస్ట్రీకి రాకముందు, తర్వాత ఇండస్ట్రీ వచ్చాక యూట్యూబ్లో ఫస్ట్ పే చెక్ ఎంత తీసుకున్నారు? రెమ్యూనరేషన్? 2 వర్స్ట్ అండి బాబు. చెప్పండి, పర్లేదు. బాస్యం స్కూల్ కేర్ టేకర్ అండి నాకు తెలిసి ఫస్ట్ పని అదే అనుకుంటా. అంతకుముందు కార్పెంటర్ పని చేసాను అండి. 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు రోజుకి 50 రూపాయలు కూడా. రోజుకి 50 అండి. కార్పెంటర్ పని అంటే మనకేం రాదండి, దొక్కల మేడమే. డిపో ఉండేది, ఇక్కడ నుంచి అక్కడ మోసేసి. ఏ ఏజ్లో ఆ పని చేశారు? ఇంటర్మీడియట్ టైంలోనండి. ఏ ఏజ్ నుంచి మీరు పనికి వెళ్ళడం? 10th అయిపోయిన తర్వాత నుంచి అండి. 10th అయిపోయింది. ఎందుకు? ఇంట్లో ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి అమ్మకి అనా? అదేం లేదండి, మనేసాల కోసం. అమ్మకి ఏమి మనం సంపాదించి కోటలు కడతాం. ఇప్పుడు మన రూమ్ రెంట్ అమ్మ 500 పంపించింది అనుకోండి, మనం 1000 రూపాయల రూమ్లో ఉండేవాళ్ళం. సాయంత్రం అయాషీలు ఎక్కువ అంటే 10th ఇంటర్కి ఏముందిలేండి. ఆ 10th ఇంటర్కి ఉండేది కాదు, ఇంటర్ పోయింది మన మధ్యలో. దాని తర్వాత వైజాగ్ వచ్చేయడం, మళ్ళీ ఇంటర్ కట్టడం, ఐటీ చేయడం, డిగ్రీ జాయిన్ అవ్వడము, ఇటు మల్టీమీడియా చేయడం, ఇలా డిఫరెంట్ చేసేవాడిని. 50 రూపాయలు. తర్వాత భాష్యంలో అయితే 500 ఇచ్చేవారండి కేర్ టేకర్కి. ఓకే. యూట్యూబ్లో జాయిన్ అయ్యాక రైటర్గా ఫస్ట్ పే చెక్ ఎంత తీసుకున్నారు? అది ఇంకా వర్షం, అదే 500. అంటే భాష్యం చాలా గ్రేట్. ఎందుకు అంటే 500 నాకు చాలా ఎక్కువ అప్పుడు. ఆ టైంలో నేను యూట్యూబ్ చేసే టైంకి నాకు అప్పుడు నెలకు 3 లక్షలు వచ్చేవి. ఓకే. సో అది వదిలేసి ఫస్ట్ 500 రూపాయలు నేను పని చేశాను. అబ్బా 500 అనిపించింది. సో అనిపించింది ఎప్పుడైనా యూట్యూబ్ వదిలేయాలి అని చెప్పి? సినిమాల్లోకి వెళ్తే కంప్లీట్గా యూట్యూబ్ వదిలేయాలి అని అనిపించింది చాలా. ఎందుకు? రీజన్ ఏంటి? అంటే యూట్యూబ్ ఫస్ట్ దేనికి అంటే, నేను దీని మీద సంపాదిద్దామని బతకదామని రాలేదండి. మనం రైటర్గా పనిచేసినప్పుడు మనకు అవకాశాలు, అందరు ప్రొడక్షన్ హౌస్లో మ్యాక్సిమం తెలుసు నాకు, మనకు అంత అవకాశాలు రాలేదండి. మనం రాసే వాళ్ళని కూడా వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళండి ఆ క్యారెక్టర్స్. అట్లా కదా మనం దేన్ని ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈటీవీ ప్లస్లో నూరు భాష గారు పిలిచి, మన రైటింగ్ అని చాలా ఇష్టం ఆయనకి. కొంచెం నా రెగ్యులర్ నచ్చదు కానీ ఆయనకి, కొంచెం లేట్గా వేస్తాను కానీ ఆయనకి చాలా ఇష్టం. ఒక పాయింట్ చెప్తే చాలా స్పీడ్గా రాయేస్తాడు అని చాలా ఇష్టం. ఆయన ఎంత ఇష్టపడేవాడు అంటే, శ్రీకాకుళం ఇంకో టైంలో ఫ్లడ్స్ వస్తే ఆయన 30,000 రూపాయలు సాయం చేశారు. రగ్గులన్నీ కొనుక్కొని నాకు ఇచ్చారు. నేనే తీసుకెళ్ళి ఫ్లడ్స్ టైంలోన ఇప్పుడు గొడుగులు, రగ్గులు, దుప్పట్లు, ఫుడ్ ఏవో చాలా కొనుక్కొని ఇచ్చాను. సో అంత ఎంకరేజ్ చేసేవాడండి ఆయన. ఆ తర్వాత అంత సపోర్ట్ చేసిన నూర్ బాషా గారు ఫస్ట్ యాక్టింగ్ అవకాశం ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత అది మధ్యలో బ్రేక్ అయింది. బయటకు వచ్చేసానండి. బతకడం కోసం స్టార్ట్ చేసింది యూట్యూబ్ స్టార్టింగ్లో. అంటే ఎలాగైనా ఇంటర్నెట్ కట్టాలి అని. అప్పుడు నాకు చాలా డబ్బులు వచ్చేవి. రోజుకి 14,000, 10,000 అలా వచ్చేవి. ఏది ఇంట్లో కూర్చొని రాసుకుంటే. సడన్గా రోజుకి 500, 200 రావడం మొదలుపెట్టింది. అదే మీరు చెప్పా యూట్యూబ్ అనేసి. అరే యూట్యూబ్ మీద మనం బతకలేము, వదిలేద్దామని అది కూడా వదిలేసాను. మళ్ళీ వేరే సిరీస్ చేయడంతో నేను ఆ రెండోసారి చేయాలనుకుంది కోపంతో చేశాను. ఇంకెవడ మనకు అవకాశాలు ఇవ్వడం ఏంటి, మనం ప్రూవ్ చేసుకోవాలని కోపంతో చేసిన యూట్యూబ్ తప్ప సంపాదించేయాలి దాని మీద ఎందుకు. మనం ఇటు సినిమాలోకి వెళ్ళడానికి ప్రతిసారి ఆడిషన్ ఇచ్చే బదులు, అరే వీడంటూ ఒకడు ఉన్నాడు, వీడిని మనం కాంటాక్ట్ అవుదామని అట్నుంచి కాల్ అలా వస్తుంది. ఇట్నుంచి వెళ్ళి నేను రైట్ ప్రొఫైల్, లెఫ్ట్ ప్రొఫైల్ అంటే అలా కాకుండా నాకే కాల్ రావాలంటే నేనేం చేయాలి?